మనము ఉన్నతమైన దేవుని పిలుపు క్రైస్తవ నడక దేవుని నమ్ముకున్నామంటే దేవుని నమ్ముకున్నాం అన్నట్టు కాదు. ఎప్పుడైతే ప్రభువు పిలిచాడో గుర్తుంచుకోండి, దేవుని వాక్యం చాలా స్పష్టం. మిమ్ములను పిలువబడిన పిలుపుతో అనేకులు పిలువబడలేదు అని రాస్తుంది. అంటే దేవుని పిలుపును వినినవారు, ఆ పిలుపు లోబడి దేవుని దగ్గరికి వచ్చేవారు మీరు సామాన్యులు కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. సృష్టికర్త అయిన దేవుడు పేరు పెట్టి మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన రీతితో జీవంగలైన దేవుడు అనేకుల్ని పిలవలేదు. అందుకే క్రైస్తవ జీవితం నేను దేవుడు నమ్ముకున్నానంటే నమ్ముకున్నట్టు కాదని. నో, నేను బాప్తిజం తీసేసుకున్నాను కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించేశాను, నేను దేవుడు నమ్ముకున్నాను. నో, ఇవి రెండు మాటలతో చెప్పినట్టు కాదు. ఉదయం మొదటి వర్తమానంలో మీరు విన్న మాట అనమాట. ఇది బాధ్యతతోటి కూడినది. ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యతతో కూడినది. ఈ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది అది మన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడుతుంది. నెంబర్ 1, మన క్రైస్తవ నాణ్యత కూడా దానిని బట్టి నిర్ణయించబడుతుంది. నాణ్యమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా, లేకపోతే చమక బారిన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? ఈ 2 రకాలు. మందిరాలు చాలా ఉన్నాయి, సంఘాలు చాలా ఉన్నాయి. ఆ ఉన్న సంఘాలలో జీవిస్తున్న క్రైస్తవులు నాణ్యమైన క్రైస్తవ జీవితం అంటే వాక్యానికి అనుకూలంగా ఉందా, ఆ వాక్యము వారి శరీరంగా మారిందా, వారిని చూసినప్పుడు యేసుప్రభుని చూసినట్టుగా అనిపిస్తుందా, వారు నోరు విప్పి చెప్పక్కల మాటి మాటికి వారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా, వాళ్ళ మాటలు వినాలనిపిస్తుందా, వాళ్ళలో దేవుని ఆత్మ సన్నిధి అనుభవిస్తున్నామా? ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకే క్రైస్తవ జీవితం అనేది మనం అనుకున్నట్టు కాదు. నామకార్థ స్థితిలో ఉన్న క్రైస్తవ జీవితం కాదు. వ్యక్తిగతంగా మనం అలా చెప్పుకొని మనల్ని మనం సంతోషపరచుకోవచ్చు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిని, మనల్ని మనం సంతోషపరచుకోవచ్చు. కానీ ఎప్పుడైతే లేఖనపు వెలుగులోకి వస్తున్నానో, ఈ వెలుగులో నాకేం కనపడుతుందంటే చేయుటకు దేవుడు నాకు ఒక పనిని అప్పగించాడు, ఒక బాధ్యత అప్పగించాడు. తాను ఎలాగ నడుచుకునేనో నేను కూడా అలా నడుచుకున్న భద్రుడినై ఉన్నానని నాకు సెలవిచ్చాడు. అంతేకాదు, తాను నడిచిన రీతిని నాకు చూపించాడు, మాదిరి చూపించు, ఇలాగ నువ్వు నడుచుకుంటూ రావాలి, ఏ బాటలో నేను పయనించాలో కూడా నాకు నేర్పించాడు. కానీ ఇప్పుడు అసలైంది మనం ఏం లేదు. ఇదే మాటను కొంచెం లోతులోకి, ఇంకా కొంచెం లోతుకి వెళ్ళి వీటిని ఈ మందిరానికి వస్తూ మనము మోసపోయే ప్రమాదం 100% ఉందండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు విడమర్చి బోధిస్తున్న అమూల్యమైన సత్యాలు మీరు విని కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అపవాది మాత్రం నిన్ను గమ్యానికి చేరనివ్వకుండా పూర్తి జాగ్రత్త పడతాడు. ఏదో విధంగా నిన్ను తప్పుడు త్రోవ పట్టించాలి, ఏదో విధంగా నిన్ను పక్కకి తీసుకెళ్ళిపోవాలి, నువ్వు గమ్యానికి చేరకూడదు. యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠించిన జీవము కలిగినది నూతనమైనది సజీవమైన మార్గంలో మాత్రం నువ్వు పయనించకుండా పూర్తి జాగ్రత్త పడతాడు. కనుక నష్టపోయేది మనమే. ప్రభు తన పాత్రను పూర్తిగా నెరవేర్చేశాడు. ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఏ మార్గం గుండా నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు నేను ప్రవేశించచ్చు, ఎలా ప్రవేశించాలో కూడా చెప్పేశాడు. అన్ని చేసి చూపించాడు. అయితే ఎక్కడ మనము తప్పిపోయే ప్రమాదం ఉంది? నేను ఎన్నోసార్లు రిపీట్ చేశాను ఈ మాట. ఏది మనం తరచుగా చేస్తామో దాని విషయంలో మనకు ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది.
ఉదాహరణకి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, వర్తమానం వినడం, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఇవన్నీ చేయకూడదని నేను అనట్లేదు. ఇవన్నీ చేయాలి, మంచిది, మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. కానీ కొంతకాలం అయిన తర్వాత మనకు ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది. అంటే అంతా యాదృచ్ఛిక, ఇట్స్ కోఇన్సిడెన్స్ కింద జరిగిపోతూ ఉంటుంది. మనకు నా శరీరానికి ఇది అలవాటైపోయింది. ఉదయాన్నే లేవగానే మోకాలు వేయడం అలవాటైపోయింది, ఉదయాన్నే లేవగానే మోకాలు వేసి కళ్ళు మూయడం అలవాటైపోయింది, ఉదయాన్నే లేవగానే మోకాలు వేసి కళ్ళు మూసి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అంటే అలవాటైపోయింది. కనుక అన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ శరీరానికి ఎలాగ మనకి చిన్నప్పుడు మనం లేచినప్పుడు, మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం ఎప్పుడైనా పడుకోమేమా? ఎప్పుడైనా సందేశ మొహం కడుక్కున్నామా? కడుక్కోలే. కానీ వయసు పెరుగుతుంది కొలది ఎప్పుడైతే తల్లిదండ్రులు మనకు అవన్నీ నేర్పించారు, రోజు పళ్ళు తోముకోవాలి, ఇక పళ్ళు తోముకోవడం అలవాటు. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి చెప్పట్లేదు, రే పళ్ళు తోమేమా అనట్లే, మనకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ శరీరానికి అది అలవాటు. అలాగే క్రైస్తవ జీవితంలో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటైపోయింది, దేవుని వాక్యం వినడం అలవాటైపోయింది, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పడం అలవాటైపోయింది. వాటి వెనక ఉద్దేశం ఉందా లేదా అది తర్వాత సంగతి. నేను ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళ్తున్నాను ఈ తర్వాత సంగతి. ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు. అసలు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఈ శరీరం ఆటోమేటిక్గా మందిరానికి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకు వెళ్తున్నావు? ఈ ఆలోచన మనకు ఉండదు. ఎందుకు? అలవాటు అయిపోయింది, వాడుక. ఆదివారం మందిరానికి అంటే వాడుక, అలవాటు అయిపోయింది. ఆ మందిరంలో వాక్యం వింటున్నామా, నిద్రపోతున్నామా, ఇది తర్వాత సంగతి. వెళ్ళామా లేదా, హాజరేయించుకున్నామా లేదా, మనకి రావాల్సిన ఆశీర్వాదం మనకు వస్తుంది అని కొంతమంది ఆలోచన. కానీ లేఖనము, పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో కూడా జాగ్రత్త వహించి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఉదాహరణకి మనం మందిరానికి, ఆదివారం మందిరానికి వచ్చాము, కొన్ని పాటలు తీసాము, ఆ పాటలు పాడాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనేక సంవత్సరాల నుండి ఈ పాటలు పాడటం వలన ఇప్పుడు ఆ పాటలు దాదాపు మనకి కంటతో వచ్చేసాయి. ఇప్పుడు చూడకుండా పాడచ్చు, పాటల పుస్తకం చూడకుండా పాడచ్చు. ఆ పదాలు ఈ చరణం తర్వాత ఈ చరణం, ఈ చరణం తర్వాత ఈ చరణం, ఆ పదాలు ఆటోమేటిక్గా అందరూ పాడుతున్నాం, మనం కూడా పాడుతున్నాం. ఆ పదాలు దానంతటా అవి నోట్లోంచి వస్తూనే ఉంటాయి, మనం పాడుతూనే ఉంటాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, పాడే పాట వెనక నీ ఉద్దేశం ఏంటి? శూన్యం. పాట బాగుంది, నాకు నచ్చింది, ఈ పాటలో ఉన్న పదాలు నాకు కంటతా వచ్చు, అందరూ పాడుతున్నారు కాబట్టి ఆ ప్రవాహంలో నేను కూడా పాడుతున్నాను. కానీ దాని వెనక నాకు ఉద్దేశం ఉందా లేదా అనేది సినిమా పెద్ద ప్రశ్న. చూడండి, మనందరూ అనుభవం. నా జీవితంలో చాలా సంవత్సరాలు వచ్చిన పాట అందరూ పాడుతున్నాను, నేను కూడా పాడేస్తాను. కానీ ఎప్పుడైతే ప్రభు అడుగుతాడో, నువ్వు పాడిన పాట నిజంగా ఉద్దేశించి పాడేవా? ఒకసారి వెనక్కెళ్ళు, ఆ పాటలో ఉన్న పదాలు చూడు, నువ్వు నిజంగా ఉద్దేశించే పాడేవా? మీకు ఒక ఎగ్జాంపుల్, అద్భుతం, బ్యూటిఫుల్. ప్రకటన గ్రంథము చూడండి, 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. చెవులు గలవారు వినుగాక, తెలివున్న వారు రాసి పెట్టుకోండి. దయచేసి ఈ మాటలను మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే రేపు భావి తరాలకు మీరు ఈ మాటలు అందించడానికి మీకు ఉపయోగపడతాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇది పరిశుద్ధాత్ముడు అప్పటికున్న 7 సంఘాలలో 3 భ్రష్టుపట్టిన సంఘాలు, పతనమైన సంఘాలు ఉన్న 7 సంఘాలలో 5 అయితే భ్రష్టుపట్టేశాయి. 2 ఏ నేరం లేని సంఘాలు 2 ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు రాయించాడు. ఏమని ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 231వ పేజీ, అందులో 6వ వచనంలో మీరు గమనిస్తే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును
వధింపబడినట్టు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఎక్కడ చదువుతున్నాము? 4వ అధ్యాయం. రైట్ చదవండి. 6వ వచనం. కరెక్ట్. ఈ దేవుని గొర్రెపిల్ల అనగా ప్రభువుని గురించిన రాయబడిన ఈ మాటలు రాస్తూ 9-10 వచనాల దగ్గరికి వచ్చినప్పటికీ చూడండి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని యోగ్యుడవు గనుక వారు భూలోకమును ఏలుదని క్రొత్త పాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అక్కడ రాయబడిన మాటలు, ఆ పాటలో రాయబడిన మాటలు జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే ఏనా, ఆ పెద్దలను నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పి యోగ్యుడు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను కొని. ఇవి నువ్వు పాడలేదా? ఎప్పుడు ఆరాధనలో పలికిన మాటలు కావా ఇవి? నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ రక్తం అంతా ఏరుగా రక్తం కార్చేసి కలవరి శిలువలో నీ రక్తమును కార్చావు, నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు. ఈ మాటలు నువ్వు ఈ ఆరాధనలు పలకలేదా? ఈ మాటలు నువ్వు పాటలో ఎప్పుడు పాడలేదా? అలాంటప్పుడు ఆ పాట కొత్తది ఎలాగైంది? అలాంటప్పుడు ఆ పాట కొత్తది ఎలాగైంది? కానీ పరిశుద్ధాత్ముడు ఇలా ఎందుకు రాయించాడు అంటే, నువ్వు పాడే పాట అది ఎప్పుడు ఎలా ఉండాలి? తాజాగా ఉండాలి. పాడిన పాటే అయినా సరే ఆ పాట తాజాగా ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే నువ్వు దాన్ని ఉద్దేశించి పాడతావో, ఎప్పుడైతే ఆ పాటలో నీ జీవం ఉంటుందో, ఎప్పుడైతే ఆ పాటలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పాడుతున్నప్పుడు నీ ఎదురుకుండా ప్రభు ఉంటాడు. కానీ మందిరానికి వచ్చి వెళ్ళడం అలవాటు అయిపోయింది, ఆదివారం పాటలు పాడడం అలవాటు అయిపోయింది. అందరితో 4 మాటలు, అందరితో 4 పాటలు అలవాటు అయిపోయింది. చూసారా ఎంత తేడా? ఈ 4 జీవులు, ఈ 24 పెద్దలు, వీళ్ళు క్రొత్త పాట. ఏంటి ఆ క్రొత్త పాటలో? ఏదైనా కొత్తది ఉందా? మనం నేర్చుకుంది ఏదైనా ఉందా అంటే, అయ్యే నువ్వు అందరి కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్లవు, నువ్వు రక్తం కార్చితివి, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు, మమ్మల్ని నీ సొగి. అంతేనా? ఈ మాటలు మనం వాడి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతూ వచ్చామండి. దేవుని ఆరాధన చేయమంటే ఇదే కదా మాటలు మనం నోటితో పలికింది. మా కొరకు దేవుని గొర్రెపిల్లగా నువ్వు వధింపబడిన దేవుని గొర్రెపిల్లవు, రక్తం కాచి. ఇందులో కొత్తతనం ఏముంది? కానీ ప్రకటన గ్రంథంలో చూడండి, మరొక క్రొత్త పాట పాడింది. కనుక దేవుని మందిరంలో మనం పాడే పాట మనకి కొత్తగా ఉండాలి, అది తాజాగా ఉండాలి. ఆ పాటలో నువ్వు నేను ఉండాలి. కానీ తరచుగా ప్రతి ఆదివారం పాడుట వలన, ఆదివారం దేవుని మందిరంలో మనం పాడే పాటలు పాడుతున్న సమయంలో మన కట్టే మాత్రమే ఇక్కడ ఉంటుంది, మన హృదయం ఇక్కడ ఉంటుంది. అసలు చాలా మంది పాడిన పాట దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి నిజంగా దేవుని నమ్ముకున్న వారికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. కనుక క్రైస్తవ జీవితము తనతో పాటు ఒక బాధ్యతను తీసుకొస్తుంది. మనం చేసిన దాంట్లో నూతనత్వం, ఫ్రెష్నెస్, తాజాతనం ఉండాలి. మన పాట పాడామా, ఆ పాట నేను ఆ పాటలో నా తాజాతనం ఉండాలి, దాని వెనుక నా ఉద్దేశం ఉండాలి.
ఏదో అందరితో నేను కూడా ఒక మాట కలిపి పాడడం కాదు, లేకపోతే పెదాలు కలపడం కాదు. నా కంఠంలోంచి ఆ స్వరం బయటికి రావాలి, ఆ పదం బయటికి రావాలి. ఆ వచ్చిన పదము దేవుని ఉద్దేశించి ఉండాలి. అందరూ పాడుతున్నారు కాబట్టి నేను కూడా వారితో పాడితే సరిపోద్ది అనేది కాదు. నీ జీవితం ఆ పాటతో ముడిపడి ఉండాలి. అది యథార్థమైన హృదయంలోంచి రావాలి. అందుకని చెప్తా కదా, ప్రమాదం ఎలాగ మనం ఆత్మీయ స్థాయి నుండి మెల్లిమెల్లిగా కిందకి నులివెచ్చిన స్థితికి దిగజారిపోయే ప్రమాదం ఎలా ఉందంటే, వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నా, నేను మందిరానికి వచ్చాను, అంతవరకు నేను ఆత్మీయుడిని. అందరితో కలిసి నేను పాట పాడుతున్నాను, అంతవరకు నేను ఆత్మీయుడిని. అందరితో కలిసి నేను కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాను కనుక నేను ఆత్మీయుడిని. ఉదయాన్నే లేచి కనుక మన క్రియలను బట్టి నేను ఆత్మీయుడిని అనుకుంటున్నామే కానీ అందులో తాజాతనం ఉందా లేదా, నా ఉద్దేశం ఉందా లేదా, నేను ఎంతవరకు ఆ విషయాల్లో నేను సీరియస్గా ఉన్నాను, ఎల్లప్పుడూ దేవుని సన్నిధి నాతో కూడా ఉంది అనే గ్రహింపు ఎంతమందికి ఉంది? మందిరంలో ఉన్నట్టే నేను బయట కూడా ఉన్నానా? మరి ముఖ్యంగా నా 4 గోడల మధ్యలో, నా పడక గదిలో నా భార్యతో నేను ఉన్నప్పుడు నేను అలాగే ఉన్నానా? లేకపోతే నా ఇంట్లో ఒక జీవితం, సమాజంలో ఒక జీవితం, దేవుని మందిరంలో ఒక వేషం. ఇది ప్రమాదం. ఇది ప్రమాదం. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ పరలోకాన్ని మన హృదయాల్లోకి తీసుకొస్తాడు. మనం చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళక ముందరే భూమి మీద ఉండగానే ఆ పరలోకపు అనుభవం అనేది మన హృదయాల్లోకి తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన సత్యం ఒకటి ఉంది. దేవుని మహిమపరచాలి అనుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇది ప్రభు మాటలు, అందుకని మీకు రెఫరెన్స్తో సహా చూపిస్తున్నాను. నేను దేవుని స్తుతించాలంటే 2 మాటలు 4 పాటలతో దేవుని స్తుతించాను. ప్రాక్టికల్గా క్రియాపూర్వకంగా నేను దేవుని స్తుతించాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. లేకపోతే ఆదివారం అందరితో కలిసి నేను కూడా 2 పాటలు పాడతా, లేకపోతే 4 మాటలు నేను కూడా స్తోత్రం ప్రభువా, నువ్వు కల్వరి శిలువలో నా కోసం రక్తం కార్చావు, నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు, నా పాపాలు క్షమించావు, నా పాపముల కొరకే నువ్వు మరణించావు. ఈ మాటలు మనం అరిగిపోయింది. అదే మాటలు వీళ్ళు కూడా అంటారు. కానీ వీళ్ళు దాన్ని ఏమంటారు? కొత్త పాట. నీకు నాకు అది కొత్తది కాదు. ఎందుకు కొత్తది కాదంటే అలవాటు అయిపోయింది. అనుభవంలో తాజాతనం ఉన్నప్పుడు ఆ భారం నా హృదయంలో నేను మోసుకుని తిరుగుతా. దేనికి నేను అర్హుడిని కానో దానికి దేవుడు నన్ను అర్హుడిగా చేశాడు. ఏమండి? కనుక క్రియాపూర్వకంగా ఒకవేళ నేను దేవుని స్తుతించాలి అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, ఇది క్రియాపూర్వకంగా ప్రభుని స్తుతించడం అంటే ఎట్లా? యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం, 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. ఇది ఉదయం నేను మీతో పంచుకున్న మాట. కనుక చేయడానికి తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చా, నేను పూర్తి చేశా. చేసుట వలన భూమి మీద నేను నిన్ను మహిమపరిచా. కనుక దేవుడు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడంటే నీ ద్వారా, నా ద్వారా. ఎలాగైతే ప్రభువు భూమి మీద తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడం వలన తండ్రిని మహిమపరిచాడో, అలాగే ఇప్పుడు ప్రభువు మనకు అప్పగించిన పనిని భూమి మీద మనము చేయటం వలన మనము ప్రభువుని మహిమపరిచిన వారం అవుతాము.
ఇప్పుడు ప్రభు మనకి అప్పగించిన పని ఏంటి? ప్రభు మనకి అప్పగించిన పని ఏంటి? తాను క్రీస్తునందు ఉన్నానని చెప్పుకున్న ప్రతి వాడును వీడువాడు కాదు. నేను క్రీస్తునందు ఉన్నానని చెప్పుకున్న ప్రతి వాడును ఆయన ఎలాగ నడుచుకునేనో తాను అలాగ నడుచుకున్న బద్ధుడైనా. కనుక ఒకవేళ ప్రభుని క్రియాపూర్వకంగా మహిమపరచాలనుకుంటే ప్రభు ఎలా నడుచుకున్నాడో నువ్వు నేను అలా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఇది ఆప్షన్ కాదు, ఇది ఆర్డర్, ఇది ఆజ్ఞ. అలా నడుచుకుని మొదలు పెడితే అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎలాగుండెనో మనమందరము ఆయనను పోలి ఉందుము. దీని తర్వాత అధ్యాయం 1 యోహాను 3:2లో ఆ మాట రాశారు. ఇది హఠాత్తుగా జరిగేది కాదు. దేవుడు మధ్యాకాశానికి వచ్చి నీ మీద ఇలా చేయి తిప్పి హాం పట్టనిచ్చిన మంత్రం వేయంగానే నీ పోలికి మారిపోయి నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారనే ఇది అలా జరిగేది కాదు. ఇది అలా జరిగేది కాదు. అలా జరిగేదైతే దేవుడు 1 యోహాను 2:6లో ఈ షరతు అసలు పెట్టనే పెట్టాడు. నేను నన్ను నమ్ముకుంటే చాలు, నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో రెప్పపాటున మీరందరూ ఆటోమేటిక్గా నా పోలికలోకి మారిపోతారు. మారిపోగానే నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను అని రాయబడి ఉండేది. 1 యోహాను 2:6లో ఈ మాట చెప్పిన తర్వాత అప్పుడు 1 యోహాను 3:2లో అన్నాడు, ఎప్పుడైతే నేను తిరిగి వస్తానో ఆ మాట కూడా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 222 పేజీ. 1 యోహాను 2:6 చదవండి. 2:6 ఆయన వాక్యము ఇప్పుడు అసలు మనం దేవునిలో ఉన్నామా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? నువ్వు ప్రభు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? ఒకవేళ ప్రభు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఆయన ఎందు ఉన్నట్లే. లేఖనం మళ్ళీ చదవమ్మా గట్టిగా. మనము ప్రభువు నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటే అప్పుడు మనం ప్రభువునందు ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాం. అలా నడుచుకునే ఉద్దేశము లేదు, అలా నడుచుకోవట్లేదు అంటే మనం ప్రభువునందు లేనే లేదు. మనం మందిరానికి రావచ్చు, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పచ్చు, ఆదివారం మందిరానికి వెళ్ళచ్చు, ప్రత్యేక కుడికలకు వెళ్ళచ్చు, పెద్ద దైవజనులతో తల మీద చేయబెట్టు ప్రార్థన చేయించుకోవచ్చు. వీటి వలన నువ్వు నేను క్రైస్తవం అయిపోము. వెరీ వెరీ క్లియర్. కనుక ఇది ముందు చెప్పిన తర్వాత అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనక ఇప్పుడంటే ఎప్పుడు ప్రభువు నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటే అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము గనక మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. కనుక అలా ఉన్నవాడు ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభువుని పోలి ఉండాలి అనుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే తనను నడుచుకుంటూ దాంతోపాటు ఇంకొక సెకండ్ బాధ్యత ఏంటి, రెండో బాధ్యత ఏంటి, 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా నన్ను పవిత్రుడిగా చేసుకును. పాపము చేయి ప్రతి వాడును
ఈ ఆజ్ఞను మీరు ఈ ఆజ్ఞను మీరితే సరిపోతుంది. ఏ ఆజ్ఞ? తాను ఎలాగ నడుచుకున్నానో అలాగ నువ్వు నేను నడుచుకోకపోతే మనం పాపం చేసిన వారు. నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను దొంగతనాలు చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు కాబట్టి నేను పాపం లేని వాడిని అనుకోవడానికి లేదు. నో, ప్రభు నడుచుకున్నట్లుగా నేను నడుచుకోకపోతే చాలు, నేను పాపం చేసిన వాడిని. భూమి మీద ఉండగా నేను ప్రభుని మహిమపరచట్లేదు అంటే చాలు, నేను పాపం చేసిన వాడిని. చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్ణ చేసి నిన్ను మహిమపరిచింది. కనుక ప్రభుని అడగండి, ప్రభు నువ్వు నాకు అప్పగించిన పని ఏంటి? అది నేను చేశానా లేదా? రేపు ప్రభు న్యాయపీఠం ఎదురుకుండా నిలబడినప్పుడు ప్రభు మిమ్మల్ని అడుగుతాడు. నేను గత వారం కూడా, ఇది మొదటిసారి కాదు మనం ధ్యానించేది. ఎలా మనం మోసపోతాము అది పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే. ఎలా మోసపోతామంటే, ప్రతి వారం నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను, అందరితో సమాధానంగా ఉన్నాను కాబట్టి నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను, అందరికీ వందనాలు చెప్తాను కాబట్టి నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను. కానీ లేఖనం అలా చెప్పట్లేదు. లేఖనం ఇంకా చాలా ఉంది. నేను ప్రభు నాకు నడుచుకుంటానా లేదా? నేను ప్రభు పోలికలోకి మారుతున్నానా లేదా? ఎలా తెలుస్తుంది ప్రభు పోలికలోకి నేను మారుతున్నానా లేదా అని? ఎలా తెలుస్తుందంటే, ఆయన పవిత్రుడిగా ఉన్నట్టే తను తాను నిరంతరం పవిత్రపరుచుకునే విషయంలో నేను మెరుగుగా ఉంటాను. నేను ప్రభులాగా నడుచుకుంటున్నానా? ప్రభు జీవితాన్ని నేను దగ్గర నుంచి ధ్యానిస్తున్నానా? మనము అందుకనే మీరు చూడండి, ప్రభు జీవితాన్ని ఎన్నో విషయాలండి. మీరు కనుక ప్రభుని దగ్గర నుంచి ధ్యానించడం ప్రారంభిస్తే ఎన్ని విషయాలు. అసలు ప్రభు మనకి మాదిరిగా ఎలా ఉండగలడు? ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభు మనకి మాదిరిగా ఎలా ఉండగలడు అని మనం గమనిస్తే, ఆయన కేవలం బోధకుడు కాదు. ఆయన కేవలం బోధకుడు కాదు. అందుకనే ఆ 30 సంవత్సరాల జీవితం చాలా ముఖ్యమైన భాగం. పరలోకమందున్న తండ్రి ప్రభుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఒక వడ్రంగి ఇంట్లో పెట్టాడు. కనుక 30 సంవత్సరాల కాలము ఆయన వడ్రంగ పని చేసుకునే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అలా ఎందుకు చేశాడు? దేవుని కుమారుడు కదా, నేరుగా దేవుని మందిరంలో పెట్టచ్చు కదా. అందరికీ చిన్ననాటి నుంచే బోధ చేస్తూ ఉంటే ఈ పాటికి ఏమయ్యేది? యేసుప్రభు విగ్రహం తయారు చేసేవాడు. వాడు తయారు చేయకపోయినా మనుషులు తయారు చేశారు. బాలయేసు అని చిన్న బొమ్మ. ఏంటంటే ఆ బాలయేసు అనే బొమ్మని ఒక తొట్లో పెట్టేసి ఏంటి వచ్చేవాళ్ళందరూ ఆ బొమ్మకి నోట్లో పాలు పోస్తున్నాడు. యేసుప్రభు పాలు తాగేస్తాడు. మూర్ఖత్వానికి అంతుందా? చూడండి, ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ అడ్డదారి దొరుకుతుందా అని వెళ్ళిపోతా తొందరగా. ఇవన్నీ మన వల్ల కావు. ఇంకా నమ్మేవాళ్ళు ఉంటే మోసగించేవాళ్ళు 100 మంది బయలుదేరుతారు. నమ్మేవాళ్ళు ఉంటే మోసగించేవాళ్ళు 100 మంది బయలుదేరుతారు. ఇది మనం స్పష్టంగా గమనించి ఉండాలి. క్రియాపూర్వకంగా ఒకవేళ నేను ప్రభు నడుచుకున్నట్టుగా నడుచుకోకుండా నేను ఒకవేళ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇది నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా ఇది కష్టంగా ఉంది, ఇది ఈ బోధ అంగీకరించడానికి నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఎవడో నాకు ఏం చెప్పాడంటే, మేము ముఖ్యంగా నేనే దానికి సాక్షిని, మేము ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విన్నాము, మొట్టమొదటిసారి మారుమనసు పొందిన తర్వాత మొట్టమొదటిసారి ఈ వాక్యాన్ని విన్నాము, మాకేం చెప్పబడిందంటే, రెప్పపాటున కన్ను మూసి విప్పగానే మీలో మార్పు వచ్చేస్తుంది. మీ పోలికలు ప్రభుత్వ పోలికలో మీరు మారిపోతారు. మీ శరీరాలు మహిమ శరీరాల్లోకి మారిపోతాయి. అంతే, ప్రభు మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. మేము అవే నమ్ముకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు కాబట్టి సత్యాన్ని విప్పి చెప్పాడు. ఒరే బాబు, అది నిజం కాదు,
నిజం ఏంటంటే ఇదిగో ఇక్కడ రాసింది, తాను క్రీస్తునందు ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో తాను అలా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. నాకు ఇష్టమైతే నడుచుకుంటా, కష్టమైతే మానేస్తాను అనడానికి లేదు. నీకు దేవునితో పాటు ఉండాలా, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం కావాలా, నువ్వు ఇలా నడుచుకున్న ఇది ఒకటే మార్గం. నువ్వు ఇలా నడుచుకోవాల్సిందే, లేకపోతే నీకు ప్రవేశమే లేదు. కానీ పాస్టర్ గారు చెప్పట్లే కదా, పాస్టర్ లేనుంటున్నారు. నువ్వు బాప్టిజం తీసేసుకున్నావా, దశభాగాలు వేసుకున్నావా, ఫినిష్, జీవగ్రంథం నీ పేరు రాస్తుంది. కానీ మత్తయి సువార్త 7:22 దగ్గరికి వచ్చేటోడికి ప్రభువే అంటున్నాడు, ప్రభు ప్రభు అన్న ప్రతి వాడును నా రాజ్యంలో ప్రవేశించారు. అసలు మీరు ప్రవేశించారు. అదేంటి ప్రభు, నీ పేరుగా మేము ఎన్నో బోధలు చేశాము, ఎన్నో స్వస్థతలు జరిపించాము, ఎన్నో అద్భుతాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు చేశాం. మనం అద్భుతాలు కూడా చేయలేదు. ఇన్ని చేశామంటే ప్రభు ఏమన్నాడు, ప్రభు ప్రభు అన్న ప్రతి వాడును నా రాజ్యంలో ప్రవేశించాడు. అసలు మీరెవరో నాకు తెలియదు. వాళ్ళందరూ ఆలోచించిన వారే, వాళ్ళందరూ దేవుడి కొరకు బలమైన పరిచర్య చేసిన వారే. వాళ్ళ పరిస్థితి, వాళ్ళకే దిక్కు దివాళ లేదు. నువ్వు నేను ఏపాటి వారు? కానీ ప్రేమ కలిగిన దేవుడు మనకి సత్యాన్ని విప్పి బయలుపరచడానికి కారణం ఏంటి? ఇంకా మోసపోతూ కొనసాగదు. ఇదిగో క్రియాపూర్వకంగా మీరు దేవుని మహిమపరిచే రీతి ఈ విధంగా మీరు మహిమపరచారు. మీకు చేయుటకు మీకు అప్పగింపబడిన పనిని మీరు సంపూర్తి చేస్తే మీరు దేవుని మహిమపరిచిన వారు అవుతారు. ఆ పని ఏంటో కనుక్కో. ప్రభా, ఆ పని ఏంటి? నాకు అప్పగించిన పని ఏంటి? నేను చెయ్యాలి. ఆ ఆకలి ఉన్నవాడు, దేవుని మహిమపరచాలనే ఆకలి ఉన్నవాడు ఏం చేస్తాడు? విలువెల్లాడిపోతాడు. ప్రభా, నాకు అప్పగించిన పని ఏంటి? నువ్వు నాకు చెప్పు, అంతే, నాకు చెప్పు. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు నేను సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కోవాలి, నీతో పాటు నేను రాజ్యంలోకి రావాలి, నేను నీతో నిత్యమైన సహవాసంలో ఉండాలి. దానికంటే ముందు భూమి మీద ఉండగా నేను ఆ పరలోకపు రుచిని నేను రుచి చూడాలి. పరిశుద్ధాత్ముడు ఆ పరలోకమును మన హృదయాల్లోకి తీసుకొస్తాడు. కనుక ప్రభు జీవితాన్ని దగ్గర నుంచి ధ్యానించాలి. ప్రభు ఏం చేశాడు? తండ్రి అప్పగించిన పని కొరకే జీవించాడు. తన అక్కర్ల కొరకు, తన అవసరతల కొరకు మనుషుల మీద ఆధారపడ్డాడు. మరి ముఖ్యంగా కానుకల మీద అయితే అసలు ఆధారపడ్డాయి. ఎక్కడ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వర్తమానం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కానుకలు పట్టిన సందర్భం ఇంతవరకు మనం గమనించాలి. దేవుని మందిరంలో కానుక పెట్టి ఉంది అంతే తప్ప మీటింగ్ అయిపోగానే వర్షంలో వచ్చి కానుకలు వేయడం అనేది ఎక్కడా దాఖలా లేదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? యేసు ప్రభు ఎప్పుడు ధనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు, డబ్బుకి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. నో, అబ్సల్యూట్లీ నాట్. మరి ఎలా బతికాడు అంటే తండ్రి అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యంలో వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఫినిష్. ఆ 30 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఒకవేళ ప్రభు ఏదైనా చేశాడంటే తండ్రి నీతిని, తండ్రి రాజ్యంలో ప్రభు అవసరతలన్నీ తీరాయి. కానీ ఎప్పుడు ప్రభు కోరుకోలేదు నాకు 5 స్టార్ హోటల్ ఉండాలి, నాకు పెద్ద కారు రావాలి, వాహనం ఉండాలి, నేను దేవుని కుమారుడిని కాబట్టి నాకు ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉండాలి, నాకు గౌరవాలు ఉండాలి, నాకు శాలువాలు కప్పాలి, నాకు సన్మానాలు చేయాలి, ఇలా అసలు కోరుకోలే. అలాంటి సేవకులు ఈ రోజు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఏమున్నా లేకపోయినా చుట్టూదా అంగరక్షకులు, ఒక 8 10 మందినో కండలు తిరిగిపోయిన వాళ్ళని పెట్టుకోవడం. మీటింగ్ బయట దేవుని వాక్యం చోట పెద్ద పెద్ద కట్అవుట్లు, టీవీలో దానికంటే వారం ముందర అడ్వర్టైజ్మెంట్లు. ప్రభు మాత్రం ఇలా చేయలే. మీకు ఒక వింత చెప్తాను, నాకు ఇది చాలా ఇష్టం అండి. ఈ సన్నివేశము
నా హృదయాన్ని కదిలించేసింది. మొత్తం ఈ సన్నివేశం నా హృదయాన్ని కదిలించేసింది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. చెవులు గలవారు వినుగాక, బుద్ధి గలవారు రాసి పెట్టుకోవాలి. యోహాను సువార్త, ఎవరైనా నాకు సహాయం చేయండి. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. ప్రభువు ఒక చోట మీటింగ్ పెట్టి ఆ చోట బోధ చేస్తున్నాడు అందరికీ. చాలా మంది జనం ఉన్నారు. ఏమండి, యోహాను సువార్త 7వ అధ్యాయము మీరు 45వ వచనం నుండి చూడండి. 88వ పేజీ, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుండి. ఆ బంట్రోతులు యొద్దకు ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదనేది. ఒక మనిషిని మాట వినకముందును వాడు చేసినది తెలుసుకొనకముందును ఆయన ధర్మశాస్త్రం వారికి తీర్పు తీర్చిన అని అడుగుగా వారు నీవును గలిలయవా విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడానికి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. మీటింగ్ అయిపోయింది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ఈ అధ్యాయాలు విడతీసే రీతిని మీరు పట్టించుకోవద్దు. దాని తర్వాత వచ్చిన మీరు రాసింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. సరేనా? జాగ్రత్త గమనించండి. ఇవి 2 అధ్యాయం అంకి తీసేయండి. 8వ అధ్యాయం ఇది మనుషులు విడతీశారు, దేవుడు విడతీలే, వరుసగా ఉంది. ఎవరి మీటింగ్ అయిపోయింది, అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభువు ఒలీవ కొండకు వెళ్ళాడు. సరేనా? చదవండి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ఇది ఈ సన్నివేశాన్ని గుర్తుంచుకోండి. జీవం కలిగిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఇలాగే కొంతమంది కూడుకున్నారు. మీటింగ్లో ఆయన వర్తమానం చెప్తున్నాడు, అందరూ వర్తమానం విన్నారు, అందరూ ప్రార్థనలు చేయించుకున్నారు. అనారోగ్యం వారి స్వస్థతలు గట్ట వాళ్ళు కూడా పొందారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ప్రభుని, ప్రభా ఈ రాత్రి ఎక్కడుంటావు, మా ఇంటికి రా, భోజనం చేసి రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంది కానీ రేపు పొద్దున్న వద్దు కానీ మళ్ళీ రా అని ఎప్పుడూ ప్రభుని పిలవాలి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగా నేను ఒక్కడే ఏం చేస్తాను మరి, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళడానికి లేదు కనుక ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా ఏ చెట్టు కింద పడుకున్నాడు. తినడానికి ఏమీ ఉండదు అక్కడ, తినలేదు. తెల్లవారుగానే అందుకని ప్రతి ఎక్కడా పరిశుద్ధాత్ముడు ఒక పొరులు పోనివ్వలేదు. తెల్లవారుగానే ఆయన తిరిగి మళ్ళా దేవాలయానికి రాగా ఆయన వచ్చేసాడు. నిన్న ఏ వర్తమానం మనం అనక, అబ్బా దేవుడి మందిరంలో దేవుడు ఏం మాట్లాడాడండి, ఏ వర్తమానం అండి అనుకున్నారు. అయిపోయి నిన్న అద్భుతమైన వర్తమానం, ఇవాళ దేవుడు ఏం మాట్లాడతాడు, పదండి అందరూ పొలం అనుకుంటూ మళ్ళీ దేవాలయంలోకి రాగా ఆయన చిరునవ్వుతో వారికి బోధింపసాగారు. ఇక మనమైతే వర్తమానం ఎలా ఉంటుంది? రాత్రి తెల్లవారు ఒలీవ కొండ మీద నేను పడిన అవస్థ అనే మొదటి మాటతో వర్తమానం మొదలు పెడతాం. అంటే ఏంటి? మీరు ఎవరైనా అన్న తిన్నారా, గడ్డి తిన్నారా? కనీసం ఒక దైవజనుడు వచ్చాడు, అయ్యో వాడు తిన్నాడా లేదా, ఎక్కడ పడుకుంటాడని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎవరింటికి వాళ్ళు దురుకుని వెళ్ళిపోయారే, నా గురించి ఎవడైనా పట్టించుకున్నాడా అని ఎన్ని వర్తమానాలు, ఎన్ని దురుకులు దురిపేస్తాం మనం.
కానీ ప్రభువుని చూడండి, ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, ఏ కష్టం లేదు. ఈ ప్రజలు ఆత్మీయ ఆకలితో ఉన్నారని గుర్తించి తిరిగి మళ్ళా దేవాలయానికి వచ్చి ఉదయాన్ని మళ్ళీ బోధింపసాగారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. బదులు ఆశించకుండా ఇది మనం నేర్చుకోవాల్సింది. నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదండి. నేను ఎన్ని చోట్ల పరిచయకి వెళ్ళాను, ఎప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన దాఖలా దాఖలే. నా జీవితంలో ఇంతవరకు అలా జరగల. కానీ జీవం కలిగిన దేవుడు ఆ పాఠము మనకి నేర్పించడానికి ఈ సన్నివేశాన్ని రాయించాడు. ఇవి నువ్వు నేను నేర్చుకోవాల్సింది. ఇక మనం ఏంటి, ఈరోజు ఆ బ్రదర్ నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు తెలుసా, అక్క నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు తెలుసా, నేను ప్రైజ్ లార్డ్ చెప్పినా కూడా చెప్పలేదు తెలుసా. అదో పంచాయతీ. కనుక నేను ఒకవేళ ప్రభువుని అనుసరించాలి అంటే, ప్రభు నడిచిన బాటలో నేను నడవాలి అంటే ఫస్ట్ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను బదులు ఆశించాను. ఎదుటివాడు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు అంటే నాలో క్రీస్తు వాడికి కనపడలేదు. కనుక నేను ఫస్ట్ పశ్చాత్తాపడాలి. నేను ఇంటికి వెళ్ళి గోలుకొని ఆడుకోవాలి. బస్ వాళ్ళు ఎందుకు కనపడలేదు, నన్ను చూసిన వాడు ప్రభుని చూసినట్టు అనే అనుభవం నేను కోల్పోయా. ఫస్ట్ నేను పశ్చాత్తాపడాలి. ఇదే మందిరం, ఇదే విశ్వాసం, కనీసం ప్రైజ్ లార్డ్ కూడా చెప్పాలి. నో, ప్రైజ్ లార్డ్ చెప్పడం వల్ల నీ ఆత్మీయత నిర్ణయించబడదు. నీలో ప్రభు కనబడాలి కదా ఫస్ట్ నాకు. అప్పుడు నేను ప్రైజ్ లార్డ్ అంటే దేవుడికి స్తోత్రం కలుగునగా. నీలో అసలు దేవుడే నాకు కనబడకపోతే నేను నీకు ప్రైజ్ లార్డ్ ఎలా చెప్తాను? పోనీ ప్రైజ్ లార్డ్ చెప్పేసి అసలు వాక్యమును అనుసరించకుండా జీవించడం వల్ల ఉపయోగం ఏంటి? కనుక ప్రభు ఎలా నడుచుకున్నాడు? బదులు సౌకర్యాలు కోరుకోలే, సన్మానాలు కోరుకోలే, శాల్వాలు కోరుకోలే. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ గతంలో కూడా చెప్తాను. పలాసలో సేవ చేసిన దినాల్లో మా దగ్గర శామ్యూల్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు 3 ఏళ్ళ డిగ్రీ మా దగ్గర ఉండి చదివాడు. డిగ్రీ ఇంటరా? ఇంటర్ 2 సంవత్సరాలు మా దగ్గరే. పాప మాటలు మేము గంజంలో తింటే వాడు కూడా గంజంలోనే తిన్నాడు. నేను ఇది తిన్ను అనేవాడు కాదు. మేము ఏ రోజు ఉపవాసం ఉన్నామో వాడు కూడా మాతో పాటు ఉపవాసం ఉన్నాడు. అలాగే వాడు ఇంటర్ పూర్తయింది. తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాడో లేదో నాకు గుర్తులేదు సరిగ్గా. డిగ్రీలో కూడా పోతే జాయిన్ అయినట్టున్నాడు. చాలా కాలం మాతో పాటు ఉన్నాడు. వాడికి బట్టలు లేకపోతే బట్టలు కూడా కొన్నాం. వాడు వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు నేను అత్త అనుకున్నాను, మనిషికి కృతజ్ఞత లేదు చూసావా, వీడు వెళ్ళాడు కానీ ఒకసారి కూడా ఫోన్ చేయలేదు మనకి. కానీ ప్రభు జీవితాన్ని గమనించిన తర్వాత అనుకున్నాం, మేమంతా తప్పు చేశాం. ప్రభు ఏమన్నాడు తెలుసా, నీ వాక్యంలోకి అనామకుడు ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఒక మంచినీళ్ళ గ్లాసు వాడికి ఇస్తే దాని ప్రతిఫలం నువ్వు అప్పుడే పొందేసావు ఆల్రెడీ. నీ వాక్యంలోకి వచ్చిన వాడికి నువ్వు గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం నీకు అప్పుడే ఇచ్చేశాడు దేవుడు. మనకి దేవుని ప్రతిఫలం కంటే ఈ థ్యాంక్స్ అనేది చాలా అవసరం. మనం అనుకుంటాం కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, చూసావు ఎంత పొగరో. కానీ ప్రభు జీవితాన్ని గమనించి చూస్తే అసలు మనం ప్రయాణించే బాటే రాంగ్. మనం కృతజ్ఞత ఆశించడమే తప్పు. ఎందుకంటే ప్రభు అలా ఆశించలే. నాకు కృతజ్ఞతలు చెప్పాలనుకోలేదు ఎప్పుడు. చూడండి, తెల్లవారుజామునే ఆయన మళ్ళా దేవాలయంలోకి వచ్చి జనసమూహం అంతా కూడినప్పుడు మళ్ళా బోధింపు సాగాడు. అంతే.
తండ్రి ఏది చేయమన్నాడో అది చేసుకుంటా పోయాడు. వీళ్ళు కనీసం నాకు అన్నం పెట్టలేదు, వీళ్ళు కానీ బోధించేది, వీళ్ళకి అసలు దేవుని భయమే లేదు, ఇన్ని తీర్పులు లేవు, ఇన్ని మాటలు లేవు, మొహం మీద చిరునవ్వు. ఎంత అద్భుతమైన అనుభవం అది, ఎంత అద్భుతమైన అనుభవం. అందుకనే మీరు గమనించండి, ఐ డోంట్ నో ఎంతమందికి ఈ మాటలు మాకు ఎప్పుడూ ఎవరు చెప్పలేదండి. పరిశుద్ధాత్ముడు చేసే పరిచర్య, అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2 పేజీలు తిరిగేయండి. 97వ పేజీ, 98లోకి రండి. యోహాను సువార్త ఓకే 97 13వ వచనం 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఆ, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ, సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక ఆ. వేటిని వినునో ఆ. వాటిని బోధించి ఆ. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చాలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిచర్య ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఏంటి? సర్వసత్యంలో అందరూ పైకి చూడండి ఒక్కసారి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇప్పుడు సర్వసత్యంలోకి నడిపించడం అంటే ఏంటి? సర్వసత్యంలోకి నడిపించడం అంటే ఏంటి? ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తే ఏమవుతుంది? సరే, ఇవాళ పాస్టర్తో పెట్టుకోవాలి. చలో చెప్పు. ఇప్పుడు సర్వసత్యంలో నడిపించడం అంటే ఏంటి? చెప్పు పని. సర్వసత్యంలో నడిపించడం అంటే ఏంటి? సర్వసత్యంలోకి నడిపించడం అంటే, ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నువ్వు నన్ను ఏదైతే నన్ను చూస్తున్నావో నేను అదే అయి ఉన్నాను. వాళ్ళ చెప్తా చాలా అర్థమయ్యాడు. ఇప్పుడు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో, నా మీద నీకు ఏ అభిప్రాయం కలుగుతోందో నేను అదే. ఎదుట నిలబడిన వ్యక్తిని నేను చూసినప్పుడు ఆ వ్యక్తి మీద నాకు కలిగిన అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి అదే అయి ఉండాలి. కానీ వాస్తవంలోకి వచ్చి చూస్తే మనం అలాగే. మనం ఇప్పుడు ఎదుటి వారికి కనిపించే విధానంలో వారికి ఏదైతే మనం కనపరుచుకుంటున్నామో లోపల మనం అలా లేదు. ఇంట్లో అలా లేవు, పిల్లల ముందర అలా లేవు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నదని. కనుక పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం అనే మాటకు అర్థం ఏంటి? నేను లోపల ఎలాగున్నానో బయట అదే కనపరుచుకుంటా. బయట కూడా అలాగే ఉంటాను. లోపల ఒకలాగా, బయట ఒకలాగా, నాలుగు గోడల మధ్యలో ఒకలాగా, పిల్లల ముందర ఒకలాగా, పనిచేసే కాడ ఒకలాగా, పొలంలో ఒకలాగా, ఇన్ని వేషాలు నాకు ఉండవు. అలా లేదు అంటే నేను ఆత్మ నడిపింపులో నడుచుకోలేదు. ఈ లోక వ్యవస్థకు నేను రాజీ పడిపోయా. అలా ఉండకపోతే ఎలాగండి? సమాజంలో మాకు ఎవరు ఉండదు తెలుసా? అందుకు ఏ పరిస్థితికి అనుకూలంగా మన వేషభూషలు, మన మాట తీరు, మన ప్రవర్తన మార్చుకుంటూ ఉన్నాం. కానీ యేసుప్రభు అరణ్యంలో ఎలా ఉన్నాడు? యెరూషలేములో అలాగే ఉన్నాడు, గలిలయలో అలాగే ఉన్నాడు, పరలోకంలో అలాగే ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా ఒకేలా ఉన్నాడు.
పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యమందు ప్రతిష్ఠింపజేశాడు. సర్వసత్యంలోకి మనం నడిపిస్తాడు. ఎందుమూలంగా అంటే ఇన్ని ఉండకూడదు, ఇన్ని వేషాలు ఉండద్దు. మనం ఏ లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడానికి వీలు పడుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంతమంది ధైర్యంగా ఈ మాట గుండె మీద చేసి చెప్పగలం? నేను నీకు ఎలా కనబడుతున్నానో నేను అలాగే ఉన్నాను. ఎంతమంది చెప్పగలం? యథార్థంగా ఒకవేళ దేవుడు ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు, గుండె మీద చేసి చెప్పగలమా? ఎస్, ఈ రోజు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానో లోపల కూడా నేను అలాగే ఉన్నాను అని చెప్పగలమా? వీ కెనాట్. ఎందుకంటే మనం అలా లేదు. సమాజానికి కనబడడానికి ఒక వేషం ఉంటుంది. నా ఇంట్లో నా పిల్లల దగ్గర ఒక వేషం ఉంటుంది, నా భార్య దగ్గర ఒక వేషం ఉంటుంది, నేను పనిచేసే కారణం ఒక వేషం ఉంటుంది. యేసు ప్రభు అలా లేదు. కనుక ప్రభు అప్పగించిన బాధ్యత ఏంటంటే భూమి మీద ఆయన ఎలాగ నడుచుకున్నానో మనము కూడా అలాగ నడుచుకున్న బద్దులమై ఉన్నాము. ఇది నా క్రైస్తవ జీవితంతో నాకు వచ్చిన బాధ్యత. ఆ బాధ్యతని నెరవేరిస్తేనే భూమి మీద నేను దేవుని మహిమపరిచిన వాడిని అవుతా. అలాగే నేను నెరవేర్చలేని కదా నాకు ప్రభువుకి అసలు సంబంధమే లేదు. ఉత్తదే, నా టైం వేస్ట్ చేసుకుంటా. అందుకనే చెప్తున్నా, అలాంటి ఉద్దేశం నీకు లేకపోతే నీ సమయాన్ని వృధా చేసేసుకుంటున్నావు. ఇటు ఈ లోకాన్ని అనుభవించలేక అటు దేవుని రాజ్యము చెందక. ఆ ఉద్దేశము, ఆ తాత్పర్యము, అలాంటి తీర్మానము లేకపోతే మాతో కలిసి ప్రయాణం చేయలేవు. ప్రభా, చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నేను మహిమపరిచి తిని ఈ కట్టిలోంచి ప్రాణం పోకముందర ఈ మాట నువ్వు నేను దేవునికి చెప్పగలిగే స్థితిలో ఉందా? భూమి మీద నేను మహిమపరిచాను కాబట్టి ఇప్పుడు నీతో పాటు నేను నీ రాజ్యంలోకి వస్తాను. కాబట్టి ప్రభు నేరుగా అడుగుతాడు, అసలు భూమి మీద నువ్వు నన్ను మహిమపరచని వాడివి, నా రాజ్యంలోకి వచ్చి నువ్వేం చేస్తావు? ఏం చెప్తావు మనం? భూమి మీద భూమికి సరిపోయింది ప్రభు, ఇప్పుడు పరలోకానికి వచ్చి నిన్ను ఉద్ధరిస్తానని చెప్పగలమా? లేదు. అలా కనుక మనం జీవిస్తున్న క్రైస్తవ జీవితం ఏ దిశలోకి వెళ్తుంది, ఇటుపక్క ప్రయాణిస్తున్నాం మనము గమనించండి. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. మనమే మోసపోతున్నాం, మనమే మోసపోతాం, మనమే నష్టపోతాం. కానీ దేవునికి ఎటువంటి నష్టము లేదు. దేవుని అత్యంతం, దేవుని మహాకృప మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన సంఘాన్ని ఎంత ప్రేమించాడు. మనం గుర్తుంచుకోవాలమ్మా. ఎప్పుడు మనం ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు చేసిన కార్యాలను, ప్రభువు విప్పి బయలుపరుస్తున్న ఆ సత్యాలను, ఏ ఉద్దేశం, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ప్రభు మనల్ని? ప్రభు ఆలోచన, ప్రభు ఉద్దేశం, వీటన్నిటిని మనం గమనించాలి, వీటన్నిటిని మనం గుర్తించాలి. దేవుని మహాకృప అండి. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, నేను 99% మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మనం మందిరానికి వెళ్తున్నామా లేదా, వర్తమానం వింటున్నామా లేదా, అందరికీ వందనాలు చెప్తున్నామా లేదా, కానుకలో కానుక పెట్టిన కానుకలు వేసుకుంటున్నామా లేదా, ఇంటికి వస్తున్నామా లేదా, కాబట్టి మనం బాగానే ఉన్నాము, రేపు దేవుడు రాగానే మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం. వెళ్ళరు. మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో ఆ 33.5 సంవత్సరాలు మనము కూడా అలాగ నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. అలా నడుచుకుని ఎడలా మనం ఆయన పోలికలోకి మారము. అట్టి వారిని
ఆయన తీసుకెళ్ళాడు. అందుకని ఏమంటున్నాడు? ఆయన యందు ఈ నిరీక్షణ కలిగి, ఏ నిరీక్షణ? మనం ప్రభుని పోలి ఉంటామనే నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఆదివారంలో చెడిపోతాడా? తను రోజున కానుకలు వేసుకుని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? జీవితాంతం తన్ను తాను పవిత్రపరుచుకుంటూ ఉంటాడు. మాటికి చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా మాలిన్యం, ఎక్కడైనా అపవిత్రత అడ్డుకుందా? ఓ ప్రభువా నన్ను క్షమి, విలవిలలాడిపోతాడు. దేవునితో ఎక్కడైనా సంబంధం తెగిపోతుందేమో. ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన నాతోటి ఆయన సహవాసం చెయ్యలేడు కనుక ఎలా చేస్తాడు? నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఆయన ఇచ్చిన లేఖన భాగములను ధ్యానించి దాంట్లో నేను నడుచుకుంటున్నాను. నా స్వార్థం ఉండాలి అందరూ. మనుషులు నన్ను చూడాలి, మనుషులు నేను ఆత్మీయుని అనుకోవాలి. నేను వాళ్ళతో అసలు నాకు వాళ్ళతో సంబంధమే లేదండి. వాళ్ళ గురించి నేను ఆలోచించేంత సమయమే లేదు. నా బతుకే నాకు సరిగ్గా లేదు. నేను మిగతా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తా? నేను వాళ్ళకేమి తీర్పు చెప్తా, వీళ్ళకేం తీర్పు చెప్తా? జీవం కలిగిన దేవుడు తన యొద్దకు వచ్చు వారందరి మీద కనికరపడుతూ వచ్చాడండి. కనుక మనందరం ఇంచుమించు అదే రూపంలో ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరు తీర్పు తీర్చుకునే అవకాశం ఏంటి? అధికారమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం సంగతి వదిలేసి అధికారమే లేదు. లేఖనము ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. లేఖనం ఏం చెప్తుంది సార్? ప్రభువు ప్రార్థన నేర్పించారు. నేను వివరాల్లోకి వెళ్ళట్లే, అందరికీ తెలుసు వాడుతున్నాను. ఈ ప్రార్థనలు ఎలా ప్రార్థన చేయమన్నాడంటే, ప్రభువా మా అపరాధములను మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. మా అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. సరేనా? ప్రభు కూడా అందుకని అలా చేశారు. ప్రభు ఏం రాయబడింది? ఆయన అన్ని విషయాలలో మన వల్లే శోధింపబడింది. ఈ రోజు నీకు ఎలాంటి శోధనలు వచ్చాయో అవే శోధనలు ప్రభు కూడా అనుభవించాడు, కానీ పాపం చేయలేదు. మనం శోధనలు పడిపోయి పాపం చేస్తున్నాము. ప్రభు శోధనలు ఎదుర్కొని కూడా పాపం చేయలేదు. అలాంటి విజయవంతమైన జీవితం నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభువు చేసిన ప్రార్థన, నేర్పించిన ప్రార్థనలో ప్రభు అన్న మాట ఏంటంటే, మా అపరాధములను మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. ఆ మాటకు అర్థం ఏంటి? నేను ఒకవేళ మెసేజ్ చేసిన అపరాధముల్లో 50% నేను క్షమించేసా, మిగతా 50% ఇంకా క్షమించలేదు, మనసులో పెట్టుకున్నా. ఇప్పుడు నా ప్రార్థనకు సమాధానం ఏంటి? నా భార్య చేసిన అపరాధాలలో నేను 50% క్షమించాను కాబట్టి నేను చేసిన పాపాల్లో నువ్వు 50% క్షమించు. ఇది ప్రార్థనకు అర్థం. దేవుడు కూడా నియమం పెట్టాడు. మా అపరాధములు క్షమించినట్టు నువ్వు మా అపరాధములను క్షమించు. కనుక దేవుడు నన్ను సంపూర్ణంగా క్షమించాలంటే నేను అందరినీ క్షమించిన అనుభవంలో క్షమించే మనస్సు నాకు ఉండాలి. ఇది ప్రభుని పోలి ఉండడం అంటే. దేవుని మహాకృప మన సంఘం. దేవుడు ఈరోజు ఏ స్థితిలో తీసుకొచ్చి ఉంచాడంటే ఎవరి మీద మనకి రాగద్వేషాలు లేదు. అందరినీ క్షమించే మనసు మనందరికీ అనుగ్రహించాలి. మనకి పుట్టిల్లు లాంటిది. 2 రోజులు మనం అలిగి ఎడంగా ఉన్నప్పుడు మళ్ళీ పుట్టింటికి ఎలాగైతే తిరిగి వస్తాం అలాగే తిరిగి పుట్టింటికి రావచ్చు. సంఘానికి దేవుడు పెట్టిన గొప్ప ఆధిక్యత. ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఎలాగ నడుచుకున్నామో మనము కూడా అలాగ నడుచుకున్న బదులమై ఉన్నాం. ప్రభుతో కలిసి మనమందరం సమకూర్చే వారిగా, ఆయన పరిచర్యలో మనందరం పాల్పంపులు పొందేవారిగా, మరి ముఖ్యంగా ఆయన పరిచర్యలో పాల్పంపులు పొందడానికి ఆ 30 సంవత్సరాల జీవితం మనకి పునాదిగా చేసుకునే వారిగా 30 years ఆయన ఎలాగున్నాడు? ఏ విషయంలో కంప్లైంట్ లేదు, ఫిర్యాదు లేదు. ఏంటి నాకు ఈ కర్మ అనే మాట ఆయన నోటంటే ఎప్పుడు రాలా.
నాకేంటి ఈ బాధ అనే మాట రాదు. ఏంటి నా కర్మ ఇలా కాలిపోయింది, ఈ మాటలు అసలు ప్రభుత్వం ఉందంటే ఎప్పుడు రావాలి. మనకైతే ఎప్పుడు నాలుగు చివరినే ఉంటాయి. కానీ ప్రభు నడిచినట్టుగా మనం ఎలా నడుచుకోగలం? మరి ఇది మార్చుకుంటాం. అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సత్యం నీకు బయటకు వచ్చాడు కదా, ఇప్పుడు కానీ ఇప్పుడు నడుము బిగించి ఇప్పుడు ప్రయాణిద్దాం. మనం ప్రభు ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకుంటాం. ఈ చిన్న చిన్న వాటితో తృప్తి పడద్దు. ఓ నో నో నో, అబ్సల్యూట్లీ నాట్. ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నామా, బైబిల్ చదువుతాం, నో నో నో. వీటితో మనం ఆత్మీయులు అనుకోవద్దు. నో, ప్రభు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుందామా? ఏ పరిస్థితిని ప్రభు ఎలా స్పందించాడో మనం అలా స్పందిస్తున్నామా? ప్రభు పేరు చెప్పుకుంటూ ప్రభు మనకి పెట్టిన పరీక్షల్లో మనం ఫెయిల్ అయిపోతూ మనం నోరు పారేసేసుకుని మనం ప్రభుని పోలి ఉన్నాము అనే మాటకి ఎంత అబద్ధము. అందుకనే ప్రభు రెండు చోట్ల అండి, ప్రకటన గ్రంథంలో రెండు చోట్ల, 4వ అధ్యాయంలోనూ 11వ అధ్యాయంలో, ఇక్కడికి ఎక్కి రమ్ము, పైకి మీ ఆత్మీయ స్థాయి ఏదైతే మీరు నేను ఆత్మీయుని అనుకుంటున్నారో అక్కడి నుంచి పైకి ఎక్కిరా. ప్రభు పక్కన నిలబడి చూడు, ఇక్కడికి ఎక్కిరండి. నేను ఏ దృష్టితో చూస్తున్నానో ఆ దృష్టితో మీరు చూడండి. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇది ప్రభు పిలిచిన పిలుపు. పైకెక్కి రమ్మంటున్నాడు. ఆత్మీయ అనుభవాలలో పైకెక్కి రమ్మంటున్నాడు. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలకు ఎక్కమంటున్నాడు. మేము ప్రార్థన చేశాము, మేము ఆరాధన చేశాము, మేము పాటలు పాడాము, మేము కానుకలు వేసాము, నో నో నో. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పద్ధతులు అంతే. దేవుడు పెట్టిన స్థాయి, దేవుడు పెట్టిన కొలత చాలా ఎక్కువ, హై. అందుకని పైకెక్కి ఇక్కడికి ఎక్కిరమ్ము. మనం ఉన్న చోట నుంచి పైకి ఎక్కాలి. పరలోకపు వ్యవస్థ, దేవుడు ఎలా పెట్టాడో ఆ దృష్టితో మనం చూడాలి. దేవుడు ఎలా పెట్టాడో ఆ విధంగా మనం చేయాలి, ఆ విధంగా మనం నడుచుకోవాలి. తాను ఎలాగ నడుచుకున్నానో మనము అలాగ నడుచుకున్న బతుకమై ఉన్నాము. ఇది స్పష్టం. ఈ బాధ్యత నెరవేర్చకుండా మనం క్రైస్తవం అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అండి. ఈ ఫూలిష్నెస్. మనం చెప్పుకున్నంత మాత్రం మనం క్రైస్తవులం అయిపోం. కనుక నడువులు బిగించుకుందాం. ఈ ప్రయాణంలో అందరం కలిసి ప్రయాణిద్దాం. బలహీనులమే కాబట్టి ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకుని నడిస్తే పడిపోయేవాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు. ఒకే దృక్పథం, ఒకే తాత్పర్యం, ఒకే భావం, ఒకే భారం. అందులో తేడాలు ఉండవు. ఆ 120 మంది మేడగదిలో ఒకే భారం, దేవుని ఆత్మతో నింపబడాలి. ప్రభా, నువ్వు ఆత్మను కుమ్మరిస్తా అన్నావు, కుమ్మరించు. ఎంత టేక్ పట్టిందండి? పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళందరి తలల మీద అగ్ని జ్వాలలు వంటి నాలుకలు. ఆ మాటకు అర్థమేంటి? ఆ 120 ఇనప ముక్కలను ఒక ముగ్గుట్లో వేసి శుభ్రంగా మరగపెట్టి అదంతా ఒక ఇనప ముద్దగా తయారు చేశాడు దేవుడు. అది సంఘం అంటే, అది సంఘం. నలుగురు 4 రకాలు, 120 మంది ఒకే ముద్ద, ఒకే శరీరంగా మారారు. అందరికీ ఒకే భారం. ప్రభువు ఎలా నడుచుకున్నాడో మనము కూడా అలా నడుచుకున్న బద్దలమైంది. అందుకని ఒకటి చెయ్యి ఒకటి పట్టుకోగలిగారు, కలిసి ప్రయాణించగలిగారు. కానీ ఆ భారం ఎప్పుడైతే కలవదో కలిసి ప్రయాణించడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. విడిచిపెట్టాల్సి వస్తుంది, ముందుకు సాగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరి మూలంగా మిగతా వాడు కష్టపోవడానికి వీల్లేదు. సో ఇప్పుడైనా ప్రభు పేరిట ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్, అందరికీ ఆహ్వానం. ఈ లేఖను ఆధారం చేసుకుని ప్రభు నడుచుకున్నట్లుగా నడుచుకుందామా? రండి, మాతో కలిసి నడవండి. అప్పుడు 1 యోహాను 3:2 మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ప్రభువుని పోలి ఉంటాం. అంతవరకు మనల్ని మనం
మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఏ విషయంలో అయినా సరే మనం తప్పిపోయినా, దిగజారిపోయినా, పడిపోయినా వెంటనే దాన్ని సరి చేసుకోవడం, మళ్ళా చేతులు పట్టుకోవడం, మళ్ళీ ముందుకి సాగాలి.